ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఇక్కడ మీకు లోకల్ ఎలాంటి అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయాలి కదా. 6 పథకాలు అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్కి వచ్చి మళ్ళా మమ్మల్ని ఓట్లాడు తెచ్చేస్తారు చెప్పండి. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము. ఎవరు ఈయన రేవంత్ రెడ్డి కట్టినా డబుల్ బెడ్రూమ్? రేవంత్ రెడ్డి కట్టిందా? ఎవరు కట్టిరు? కాంగ్రెస్ కట్టిరా? అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు జూబ్లీస్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్ లో ఎవరికన్నా ఇందిరా మిల్లు ఇచ్చిన అది వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ పేరుతో ఉన్నాయి కూడా కొడతారు కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిలో కాంగ్రెస్ మీద నెగిటివిటీ ఉంది. మరి ఆ నెగిటివిటీ ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన పైన ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మేడం? ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి క్యాండిడేట్ కావచ్చు, కానీ ఆయన నిలబడ్డ పార్టీ ఇప్పుడు ఫస్ట్ పార్టీని చూస్తారు కదా. ఎవరైనా వ్యక్తి మంచోడు కాదంటలేను, పార్టీ ఇప్పుడు పార్టీ ఏం చేసింది అనేది చూస్తారు. ఇవాళ రేపు చదువుకోని వాళ్ళు ఎవరు లేరు. మీరు రోడ్డు మీద వచ్చిన పోరాన్ని అడిగినా ఇప్పుడు ఏం చేసినట్టు జై కేసీఆర్ అంటారు. పథకాలు లేవు, ఏమున్నాయి చెప్పండి? ఆ ముసలిళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, సారీ ముసలిళ్ళకి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, ప్రతి ఇంటి ఆడపడుచుకి 2500 ఇస్తా అన్నాడు, ప్లస్ మన ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇచ్చేది తులమ్మగారు యాడ్ చేసి ఇస్తా అన్నాడు. తులం లేదు, ఏం లేదు, అన్ని పోయినాయి. అప్పుడే కేసీఆర్ చెప్పిండు అన్ని రామ్ పెడతారా నాయన అంటే ఎవరికి లేదు, మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెంచారు కదా మగవారికి బస్సులో తిరిగే. అవునవునండి. నాది ₹1,130 ఉండే బస్ పాస్, ₹1,630 అయింది ఒక 1 month లో. ఇప్పుడు జెంట్స్ పోతుంది, ఇక్కడ నుంచి ఎక్కడ దిగినా ₹5 పెంచారు. ఇక్కడ నుంచి మీరు పక్క బస్ స్టాప్ లో దిగినా ₹5 పెంచే తీసుకోవాలి. ఎట్లా ఇస్తారు? అంటే సబ్సిడీ గ్యాస్ కానీ లేకపోతే కరెంట్ బిల్ కి 200 వాట్స్ అవన్నీ రావండి. ఇచ్చి ఆయన వేసిన పథకం మంచి పథకం ఏంటంటే అది బస్ ఫ్రీ పెట్టిండు, మగవాళ్ళ నోట్లో మన కొట్టిండు. అదే ఉన్నది కదండి. ఇప్పుడు ఈమె టికెట్ నా దగ్గర తీసుకుంటారు కదా మేడం. ఒకటి ఇప్పుడు ఆర్టీసీకి ఫ్రీ ఇస్తున్నాడు, సరే బాగుంది. ఆర్టీసీకి రేవంత్ రెడ్డి పైసలు కడుతున్నాడు. నేనేమనుకుంటున్నా, ఒక సామాన్యునిగా ఆర్టీసీ కట్టే పైసలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గియండి, నిత్యావసర వస్తువులనే తగ్గుతాయి కదా, పప్పులు ఉప్పులు. నువ్వు ఆర్టీసీకి ఫ్రీ ఇవ్వమన్నాడు, అడిగిరు ఎవరైనా ఆర్టీసీ ఫ్రీ ఇవ్వమని? ఇప్పుడు మీరు ఆర్టీసీ కట్టే పైసలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు మీరు వాపస్ తీసుకోండి, మీరు పెంచిన వాపస్ తీసుకోండి, సరిపోతుంది కదా. ఇప్పుడు ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఎవరైనా ఒక తల్లి ఉంటుంది, వాళ్ళ కొడుకు బండి కూడా వచ్చి జాబ్ చేస్తాడు, వాళ్ళకి పెట్రోల్ వాళ్ళ ఇంట్లో సేవ్ అయినట్టే కదా అమ్మ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఈ బై ఎలక్షన్స్ వస్తున్నాయని ఇక్కడ తిరుగుతున్నారు, రోడ్లు గులగొట్టి శంకుస్థాపనలు చేస్తున్నారు, కానీ అంతకు ముందు నుంచి అట్లా ఇక్కడ వచ్చి తిరిగి చేసిండ్రా లేకపోతే ఇప్పుడే అట్లా చేస్తున్నారు? అంటే అంతకు ముందు స్టార్టింగ్ నుంచి గత 10 సంవత్సరాల నుంచి మాగంటి గారే ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ అయితే ఎవరు లేరు. అంతకు ముందు కేసీఆర్ వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఉండే, ఆయన తర్వాత మాగంటి గారే గెలిచారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని సూటి ఒకటి అడుగుతాను, నువ్వు ప్రధాన ప్రతిపక్షం ఉన్నావు, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో, నీకు తెలియదా? నీకు సోయి లేదా? రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనేది ప్రతిపక్షంలో కూర్చుంటే వాళ్ళు పెడతారు కదా. ఆర్థిక మంత్రి పెట్టినప్పుడు ఎంత లాస్ ఉంది ఏంటో నీకు అవన్నీ ఏం తెలియక ముందుకే మేము అప్పులు తెస్తాం, మీకు ఎట్లా అన్ని పథకాలు గ్యారంటీ అమలు చేస్తామని చెప్తారా? ఇప్పుడు నీకు తెలుసు ఎంత అప్పు ఉంది రాష్ట్రానికైనా, నీకు తెలిసినప్పుడు 6 గ్యారంటీలు ఎవడు ఇవ్వన్నాడు? అంతే కదా మేడం. నువ్వు గత 65 నుంచి 70 సంవత్సరాల నుంచి నీ పార్టీ కదా అధికారం ఉన్నది సెంట్రల్ లో, మీకు తెలియదా? పైసలు ఎడికెళ్ళి తీసుకురావాలి, మీకు తెలియదా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కేసీఆర్ అప్పులు తెచ్చి రాష్ట్రానికే పెట్టాడు, అంటే ఎన్ని అప్పులు చేసినా బయట కూడా రాష్ట్రానికే పెట్టినా బీఆర్ఎస్ అంటుంది. బట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమంటారు, అప్పులు తెచ్చి ఇళ్ళ వాళ్ళు బంగారు కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తున్నారు, కానీ బంగారు తెలంగాణ రాలేదు. ఇదే మాట కొంచెం డిస్ట్రిక్ట్ లో పోయి అడిగితే కొడతారు పబ్లిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడతారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొడతారు. కేసీఆర్ ఒక మాట అన్నా కూడా కొడతారు. కాళేశ్వరం ఎడికెళ్ళి కట్టిండు, అది కూడా పోతుంది, కూలిపోతుంది. అలా బొంద ఒక పిల్లర్ కూలిపోయింది, వాళ్ళు చక్కగా పోయి చూడమని వాళ్ళను ఒక పిల్లర్ పోయింది అంతే. మల్లన్న సాగర్ ఎడికెళ్ళి కట్టిండు. ఇప్పుడు మన కాళేశ్వరం దగ్గర నుంచి దగ్గర వరంగల్, ఈ జనగామ సైడ్ మొత్తం వాటర్ అవే వస్తున్నాయి. ఎడికెళ్ళి వచ్చినాయి వాటర్? నల్గొండ వరకు. ఎంతవరకు కరెక్ట్ అంటే ఫస్ట్ ఆయన శిష్యుడే కదా, నోరు మూసుకొని కూర్చున్నాడు. ఈయన తెలుగుంటే పోయాడ కొట్లాడాలి, లేకపోతే కేంద్రం దగ్గర పోయి అట్లనే ఉన్నది. ఇప్పుడు అట్లనే ఉన్నది మేడం. ఇంకో 3 సంవత్సరాల్లో జరిగేది అదే అవుతుంది. ఇంకో 20-30 ఏళ్ళ వరకు మర్చిపోవాలి, కాంగ్రెస్ అనే మాటనే రాదు. ఫస్ట్ ప్రజల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఫస్ట్ వైన్ షాపులు బంద్ చేయి. ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే వైన్స్ బంద్ చేయి. ఎవరు నడిపేయమంటాడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అది కరెక్ట్ ఆయన చెప్పింది, ఆయన కరెక్ట్ పర్సన్. ఆయన
ఉందా? ఎవరైతే మేడం కరెక్ట్ మాట్లాడతావు, నువ్వు పెట్టు 4 గంటల నుంచి 9 గంటల వరకు బంద్ పెట్టుకో. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి దాకా 11 గంటలకు కుల్ల పెడితే అంటే నీ లాభం కోసం చూస్తాము. మళ్ళీ మీద కొత్త బ్రాండ్ మర్చిపోయినా, కొత్త బ్రాండ్ అన్నారు కదా, వాళ్ళ గురువు అదే చేస్తాను ఆంధ్రాలో. చంద్రబాబు వాడు ఏం చేస్తే వీడు అదే చేస్తాడు. ఇంకా అయ్యో మీరు చూడలే, కొత్త మంది తీసుకొచ్చిండు, పోయి చూడండి. అసలు మందే పని చేయమంటే మళ్ళీ ఏ మంది కావాలని అయితే అది బంద్ చేసే గవర్నమెంట్ నడవదు కదా. నడవనే ఉన్న వీళ్ళ ప్రజల మీద ప్రేమ ఉందని మీరే అన్నారు కదా. అవన్నీ వేస్ట్ అండి, వీడు చేసేటి అన్ని పిచ్చి పనులు అండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ స్టేట్ వైజ్ గా బై ఎలక్షన్స్ వస్తాయి అంటే ఓన్లీ జూబ్లీస్ మీకు ఛాన్స్ అనుకోవచ్చు. స్టేట్ వైజ్ గా బై ఎలక్షన్స్ వస్తాయి, కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసు కేసీఆర్ ఇప్పుడు పోయిన వాళ్ళు అంటారు. అసలు పోయిన వాళ్ళు వాళ్ళు ఆ సన్నాసులు నిజంగా వాళ్ళు ఏ పార్టీ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలండి. అంటే చెప్తున్నారు కదా కొంతమంది. కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళు వాళ్ళు కడియం శ్రీహరి మొన్న ఎవరో మైక్ పెడితే ఏమన్నాడు, ఏ పార్టీలు ఉన్నారు సార్ అంటే ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉండాలి అన్నాడు. ఆయన ఏ పార్టీలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అఫీషియల్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో అందులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, మరి ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయన ఒప్పుకుంటే స్పీకర్ దగ్గర ఉంది కదా, ఓట్లు ఉంది కదా. మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ తో పోతామంటే బీఆర్ఎస్ వాళ్ళు రానిస్తారా? కొడతారు వాళ్ళు, ఉరిపించుకునే కొడతారు బీఆర్ఎస్ వాళ్ళు పోతే. కాంగ్రెస్ వాళ్ళు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళు అఫీషియల్ కాంగ్రెస్ లో ఉండాలంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఎలక్షన్ లో పోయేదమ్ము వీళ్ళ దగ్గర లేదు. అసలు వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళు నిలబడారు ఫస్ట్. వాళ్ళు కాదు, వాళ్ళు రాజీనామా చేస్తే అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లో పోతే కేసీఆర్ వస్తాడండి. ఇప్పుడు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని బయట నడిపిస్తున్నాడు అంతా అంటారు. ఎంతవరకు ఈయన బయట తిరిగి ఈయనేం చేస్తాడు, ఈయన బయట తిరుగుతాడు కదా, ఈయనేం చేస్తుంది. ఏమో ఆయన భయపడుతున్నాడంట రేవంత్ రెడ్డి. అవునండి, కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్ ఈడికెళ్ళి 40 కిలోమీటర్ల ఫామ్ హౌస్ పోతే వారానికి ఒకసారి ఈయన ఢిల్లీకి పోతాడు. మరి ఈయనేమనాలి, మీరే చెప్పాలి. ఏమన్నారు ఏమంటారు కదా. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుని అయిపోయింది ప్రజల పరిస్థితి. తప్పదు, ఇంకా మళ్ళీ ఇంకా 3 ఏళ్ళ దాకా భరించాల్సింది. 3 ఏళ్ళు భరించాలా? తప్పదు. ఏమో తర్వాత కూడా నేనే వస్తా అంటున్నాడు. అది కళలు పగటి కళలు అంటాడు, చూద్దాం.